నిత్యదేవుని సేవ, నిజదేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ గాడ్. తిరిగి మరోసారి మీ మధ్యలో నిలబడనీకి దేవుడిచ్చిన ఈ యొక్క ఆధిక్యతకై మరి దేవునికి స్తోత్రాలు అర్పిస్తున్నాను. వాక్యం సరిగా వింటున్నారని నేను నమ్ముచున్నాను, దేవుని యందు నమ్ముచున్నాను. ప్రతి వారము ఇదే సమయంలో సోమవారము ఈవినింగ్ 5 o'clock నేను మీ మధ్యలో ఉంటాను ఈ ఛానల్లో. మరి తప్పకుండా మీరు వీక్షించాలని, మీరు ఆత్మీయంగా ఎదగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనము యేసు ప్రభు యొక్క శ్రమల గురించి నేర్చుకుందాం. మానవుడు ప్రతి విషయంలోనూ ఈ లోకంలో శ్రమపడుతున్నాడు. ఎందు నిమిత్తమై శ్రమ పడుతున్నాడో అతనికి తెలియదు. గుడ్డిగా శ్రమ పడుతున్నాడు. చిన్న లిమిటెడ్ థింగ్స్ కోసానికి, మరి అవి ఎక్కువ కాలము నిలవని అటువంటి విషయాల కోసము, సంపాదన కోసము ఏదో తాపత్రయపడుతూ అతడు ఎన్నో శ్రమలకు గురి అవుతున్నాడు. మరి నిజంగా మనం శ్రమ పడవలసిన విషయాల్లో అతడు శ్రమ పడట్లేదు. యేసు ప్రభు కూడా రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చినట్టు చూస్తున్నాము. మరి అతడు కూడా శ్రమపడ్డాడు. మరి అతడు ఎందుకు శ్రమపడ్డాడు, ఎందు నిమిత్తమై శ్రమపడ్డాడు అనేది ఈరోజు వాక్యం ద్వారా మనము చూద్దాము. మరి ముఖ్యంగా అతడు కొందరి చేతుల్లో శ్రమపడ్డట్టు చూస్తున్నాము. 3 రకాల వ్యక్తుల చేతుల్లో శ్రమపడ్డట్టు చూస్తున్నాము. ఈ శ్రమలు ఆయనకెందుకు కలిగాయి, ఎవరి వలన కలిగాయి, ఎవరు అతన్ని శ్రమ పెట్టారు అనేది చూస్తున్నాం. సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శ్రమలు. 1 పేతురు 3:18 చూసినట్టయితే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మీయ విషయంలో బ్రతికింపబడి పాపం విషయమై ఒకేసారి శ్రమపడెను. ఇక్కడ చూసినట్టయితే ఏలయనగా, దేర్ఫోర్, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అంటే దేవుని నుంచి మానవుడు సహవాసాన్ని కోల్పోయినట్టు, అతని యొక్క సన్నిధి కోల్పోయినట్టు, ఆయన యొక్క ఆధిక్యత కోల్పోయినట్టు, అందు విషయమై మహిమను కోల్పోయినట్టు చూస్తున్నాము. దీనివలన మానవుడు ఏమయ్యాడంటే అనీతిమంతుడయ్యాడు. అతనిలో రైచియస్నెస్ లేదు, మానవునిలో రైచియస్నెస్ లేదు. దీని విషయమై అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఇక్కడికి పంపబడ్డాడు. నీతిమంతుడైన క్రీస్తు ఎవరి ద్వారా పంపబడ్డాడో? తండ్రి చేత, దేవుని హస్తముతో అతడు శ్రమపడ్డాడు. దేవుని చేతుల్లో, తండ్రి చేతుల్లో మొదటిగా అతడు శ్రమపడ్డట్టు చూస్తున్నాము. అతని యొక్క ఆధిక్యతను, ఘనతను, మహిమను వదులుకొని ఈ పాపపు లోకముకు అతడు పంపబడ్డాడు. ఎవరి ద్వారా? తన తండ్రి చేత అతడు పంపబడ్డట్టు మనం చూస్తున్నాము. అందుకే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, అతనిలో అంత నీతి ఉందండి, పరిశుద్ధత ఉంది, క్లెన్స్డ్ మైండ్ ఉంది, మంచి గుణగణాలు ఉన్నాయి, ఎంతో మహిమతో నిండినవాడు. మరి ఈ మహిమ లేని అనీతిమంతుల కొరకు ఈ లోకంలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చి శరీరం విధంగా మానవుడు చావవలసిన వాడు, ఒకసారి చనిపోవలసిన వాడు. అదేవిధంగా అతడు శరీరధారి అయి వచ్చినందుకు అతడు కూడా చనిపోయాడు. అనీతిమంతులు మరి చనిపోవాలి, కానీ ఇక్కడ ఒకటి మనం చూస్తున్నాము, చంపబడి ఆత్మీయ విషయంలో బ్రతికాడు, ఆత్మ విషయంలో అతడు బ్రతికాడు. అది నీకు నాకు ఆ బ్లెస్సింగ్స్ లేదు, అనీతిమంతులకు ఆ బ్లెస్సింగ్స్ ఉండదు.
కాబట్టి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చనికి తండ్రి ద్వారా అతడు తన తండ్రి చేతుల్లో మరి అతడు శ్రమపడుతూ మన మధ్యలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. పాపముల విషయమై ఒకేసారి చనిపోయాడు. మానవుడు ఒకేసారి చనిపోతాడు. తిరిగి లేవడం అంటూ ఉన్నది అని అంటే అది తండ్రి చేతుల్లో ఉంది. నీ యొక్క ఆధిక్యత, నీ యొక్క పరిశుద్ధతలో ఉంది. కాబట్టి నువ్వు నీతిమంతుడు అయితే తిరిగి లేస్తావని వాక్యం ద్వారా మనకు చెప్పబడుతుంది. పాపులైన మనుషుల కొరకు క్రీస్తు బాధను అనుభవించాడు. కారణము మనము అనీతిమంతులము, అతడు నీతిమంతుడై ఉండి శరీర విషయంలో చంపబడి ఆత్మీయ విషయంలో తిరిగి లేచినట్టు మనం చూస్తున్నాం. ఒకేసారి శ్రమపడ్డాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకేసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాము. యేసు ప్రభువు శరీరము ఒకేసారి అర్పించబడుట చేత అతను ఒకేసారి ఈ లోకానికి వచ్చాడు. అతడు రావడం ద్వారా మరి ఆయన శరీరధారి అయి ఉన్నందుకు మన పాపముల నిమిత్తమై పాపి తప్పకుండా చనిపోవాలి. కాబట్టి ఆ చనిపోవడం అంటూ మన పాపాలు అతని మీద మోపుకున్నాడు. కాబట్టి అతడు చనిపోయేవాడిగా ఉన్నాడు. అతడు చనిపోయాడు. కానీ అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి ఏంటా చిత్తము? ఎవరి చిత్తము? తండ్రి యొక్క చిత్తము. తండ్రి ద్వారా అతడు శ్రమపడ్డట్టు చూస్తున్నాం. తండ్రి చేతుల్లో తండ్రి ద్వారా పంపడం ద్వారా ఆయన తండ్రి చేత చంపబడ్డట్టు మనం చూస్తున్నాం. పాపముల నిమిత్తమై మనల్ని నీతిమంతులుగా చేయనికి అతడు చనిపోయినట్టు చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలా మట్టుకు ఆ చిత్తము, ఒబీడియన్సీ, ఆ యొక్క విధేయత మరి కుమారులు ఈ రోజుల్లో ఈ లోకంలో చూపెట్టట్లేదు. మరి ఆర్ యూ ఒబీడియంట్ టు యువర్ పేరెంట్స్? నీ యొక్క తల్లిదండ్రులకు లోబడుతున్నావా ప్రియ బిడ్డ? నువ్వు ఈ కొద్దిగా సటన్ ఏజ్ రాగానే లీవ్ మీ అలోన్ అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ ఇంట్లోనే ఉంటూ అన్నీ పొందుకుంటూ తల్లిదండ్రులను కేర్ చేయకుండా ఉంటారు. యేసు ప్రభు మాత్రము చనిపోనీకి, శ్రమపడనీకి తండ్రి పంపించడం ద్వారా అతడు మరి కిందికి వచ్చినట్టు చూస్తున్నాం. నీ మధ్యలో నా మధ్యలో వచ్చాడు. ఆయన విధేయుడైనాడు. అందుకే అతన్ని ప్రేమింపబడ్డాడు. ఆధిక్యత ఇచ్చారు, ఆ ఘనతనిచ్చాడు, అన్ని నామముల కంటే పైనామంగా ఉంచాడు. అది మనల్ని పరిశుద్ధపరచనీకి. అతను వచ్చిన మిషన్ ఏంటంటే శ్రమపడుతూ నీకు నాకు హెల్ప్ చేయనీకి వచ్చాడు. మనల్ని ఒక శాంటిఫై చేయనీకి వచ్చాడు. మనల్ని పరిశుద్ధపరచనీకి మన మధ్యలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాము. మరి ఈ రోజుల్లో నీ తండ్రులను నువ్వు గౌరవిస్తున్నావా? అది కూడా చూసుకోవాలి. ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరు చర్చెస్కు వెళ్తున్నారు, ప్రేయర్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇహలోక సంబంధిగా ఉంటున్నారు, పరలోక సంబంధిగా కూడా ఉంటున్నారు. అటువంటిది నులివెచ్చగా పనికిరాదండి. కాబట్టి నీవు నీ తల్లిదండ్రులకు ప్రాపర్గా లోపడుతున్నావా? నీ తల్లిదండ్రులు ఏదైనా చిన్నది చెప్పగానే వారిని నువ్వు రెఫ్యూజ్ చేస్తూ ఉంటావు. కానీ యేసు ప్రభు ఆ విధంగా రెఫ్యూజ్ చేయలేదు. తన తండ్రిని ఎన్నడూ కోల్పోలేదు. చివరి మట్టుకు తండ్రిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయన చిత్తము నెరవేర్చుకోవడానికి మరి శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవుని సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడం ద్వారా విశ్వాసుల కొరకు, అంటే ఆ విశ్వాసించిన వారిని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించి మన మధ్యలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాము. ఈ విధంగా క్రీస్తు వారిని పవిత్రంగా చేశాడు, అంటే విశ్వాసిని ప్రత్యేకపరిచాడు, ప్రతిష్ఠించాడు. కనుక ఆయన జీవించవలసిన విధానము కూడా మనకు కల్పించినట్టు చూపిస్తున్నట్టు చూస్తున్నాం. 1 పేతురు 4వ అధ్యాయము 1-3 వచనంలో చూసినట్టయితే క్రీస్తు శరీరమందు శ్రమపడను గనక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని. క్రీస్తు శ్రమపడట ద్వారా ఆ యొక్క మనసును, ఆ యొక్క గుణాన్ని, ఆ ఫోకస్ను, ఆ యొక్క గుణాన్ని మనం చూసి ఆయన ఎటు నడిచాడో చూసి ఆ శ్రమను బట్టి మన యొక్క హృదయాన్ని గట్టిపరచుకోవాలి. మన హృదయం కూడా అటే ఫోకస్ చేయాలని ఆయుధముగా ధరించుకోమని వాక్యం మనకు చెప్తుంది. శరీరమందు జీవించినంత మిగిలిన కాలము ఇక మీదట మనుషుల ఆశను అనుసరించుకొనకుండా. మరి ఒకవేళ నువ్వు క్రీస్తును నమ్మినట్టయితే, నువ్వు ప్రత్యేకించుకున్నట్టయితే మిగిలిన కాలము, మిగిలిన నీ జీవితమును, శేష జీవితాన్ని మనుషుల యొక్క ఆశల తట్టు, అంటే ఈ లోకము తట్టు నువ్వు చూడకుండా నీవు దేవుని తట్టు చూస్తూ నడవాలని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నది. దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఇక నేమియు లేక ఉండుట,
పాపంతో జోలి లేకుండా దేవుని యందు ఇష్టానుసారంగా నువ్వు నడవాలి, లేకుంటే శ్రమ పడిపోతావు. యేసు ప్రభు నీ కొరకు శ్రమపడ్డాడు తండ్రి చేతుల్లో. అదేవిధంగా నీవు ఈ యొక్క లోకము తట్టు చూడకుండా నువ్వు తండ్రి తట్టు చూస్తూ నడవాలని మనకు చెప్తుంది. ఏ విధంగా ఈ యొక్క తండ్రి తట్టు చూడాలి? కొన్ని చేష్టలను మనం మాలాలి. ఇక్కడ మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని ఎన్నో రకాలుగా చేశావు. నీవు ముందు ఈ విధంగా నడిచావు. ఇప్పుడు మాత్రము నీ యొక్క ఫోకస్, నీ యొక్క మనసు, మనుషుల యొక్క ఫోకస్ ఎటు ఉండాలంటే నీతిమంతుడైన యేసు ప్రభు తట్టు ఉండాలని వాక్యం మనతో బోధిస్తున్నది. క్రీస్తులో తాము కూడా పాప విషయమై మరణించామన్న సత్యాన్ని గ్రహించి నువ్వు దేవుని తట్టు చూస్తూ నడవాలి. యేసు ప్రభు అదే చేశాడు. ఈ లోకంలో వచ్చే కానీ తండ్రిని విడవలేదు. తండ్రి చెప్పిన కార్యాలను అతడు చేశాడు. క్రీస్తు ఏ విధంగా దేవుని ఆత్మచేత బ్రతికింపబడ్డాడో అదేవిధంగా విశ్వాసులందరూ ఆత్మచే బ్రతికింపబడతారని మీరు విశ్వసించాలి. ఆ విధంగా నువ్వు విశ్వసించిన రోజే నీ యొక్క శ్రమలన్నీ పోతాయి. దేవుని చేతుల్లో, నీ తల్లిదండ్రుల చేతుల్లో కూడా నీవు శ్రమపడవు. ఒకవేళ నువ్వు దేవునికి లోబడినట్టయితే ఇహలోకపు తల్లిదండ్రులకు కూడా నేను లోపడతామని నేను వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాను. ఆత్మచే ఆదరించబడ్డాడు యేసు ప్రభు, ఆత్మచే ఆదరించబడ్డాడు. ఎక్కడ పోయినా ఆయనను ఒంటరిగా వదలలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము, యేసు ప్రభు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఏం ప్రామిస్ చేసిపోయాడో చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించదను. ఎల్లప్పుడూ అతడు మీతోనే ఉంటాడు. ఆయననే ఒక ఆత్మ. అతడు ఏమంటున్నాడంటే వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపుతాను. నేను మిమ్మల్ని ఆదరించేవాడిని. నేను వెళ్ళిపోయానని మీరు భయపడకూడదు. మీరు నన్ను నమ్మి ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక ఎంకరేజ్ చేసేది. ఎల్లప్పుడూ నేను ప్రోత్సహిస్తూ, మీతో ఉంటూ, ఓదార్స్తూ, మరి సహాయపడుతూ, మిమ్మలను దుఃఖపడకుండా ధైర్యపరుస్తూ, ఎల్లప్పుడూ ఓర్చుకునే శక్తినిస్తూ, విశ్వసించేలాగున ఒక దివ్య స్నేహితుడైన ఆదరణకర్తను నేను మీ మధ్యలోనికి పంపుతాను. అతడు మిమ్మలను నా యొద్దకు, నేనుండు చోటకు తీసుకొచ్చేంత మట్టుకు అతడు మిమ్మలను శ్రమపడనీయకుండా ఇక్కడికి తీసుకొస్తాడు, తండ్రి దగ్గరికి, నేనుండే స్థలంలోనికి అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు మొదటిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి చేతుల్లో శ్రమపడ్డట్టు మనము వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆయన రెండో విధంగా ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు. ఎవరి ద్వారా? ఈ సఫర్డ్ బీయింగ్ టెంప్టెడ్, మరి సాతాను చే ప్రేరేపింపబడుట ద్వారా అతడు శోధింపబడ్డాడు. పరలోకం నుండి భూలోకంకు రాగానే భూలోకపు అధికారి ఎవరండి? సాతాను చేతుల్లో శ్రమపడ్డట్టు చూస్తున్నాము. రెండవ వ్యక్తి యేసు ప్రభువును శ్రమ పెట్టిన వాడు సాతాను. కాబట్టి మరి ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడ్డ వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడ్డాడు. మానవుడు చాలా మట్టుకు తాను శోధింపబడుతున్నాడు, తాను శ్రమ పడుతున్నాడు అంటున్నారు. యేసు ప్రభు కంటే ఎక్కువ నువ్వు శ్రమ పడుతున్నావు ఆ ప్రియ బిడ్డ. ఆయన ఎన్ని బాధలు అనుభవించాడు, ఎంత ఆకలి దప్పులను అనుభవించాడు, ఇల్లు వాకిలి లేకుండా ఉన్నాడు. ఆర్ యు లైక్ ఇన్ ద సేమ్ కండిషన్ ఆఫ్ జీసస్? ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంది, 3 పూటలు భోజనం చేస్తున్నాం. యేసు ప్రభు భోజనం లేకుండా ఉన్నాడు. ఆయన ఎంతో శ్రమపడ్డాడు. సాతాను చేతుల్లో కూడా అతడు శ్రమపడ్డాడు. ఎందుకంటే సాతాను పెట్టే ఆ యొక్క శ్రమలన్నింటినీ ఆయన పొందినట్టు మనం చూస్తున్నాము. యేసు ఎన్నో శోధనలకు గురి అయ్యాడు. శిలువ మరణము తప్పించుకోవాలని, తప్పులు చెయ్యాలని సాతాను ఇచ్చిన సలహాల మూలంగా ఎంతో బాధపడ్డాడు. ఇతడు శిలువ ఎక్కినట్టయితే ఇతడు నన్ను జయిస్తాడు కాబట్టి ఇతన్ని ఎక్కనీయకుండా అతన్ని ఎంతో ప్రేరేపణ చేశాడు. ఆ విల్డర్నెస్లో, ఆ అరణ్య ప్రాంతంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనను శ్రమపడ్డ విధానం మనకు తెలుసు. రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు, మీది నుంచి క్రిందికి దునకమన్నాడు, మరి నాకు సలాము చేయమన్నాడు. ఆయన వాక్యం ద్వారా దాన్ని జయించాడు. మరి నీ శోధనలకు నీవు రోజు గురి అవుతున్నావు. మరి నీవు జయిస్తున్నావా? ఈ యొక్క సాతాను జయిస్తున్నావా? జయించకుంటే ఇక్కడ ఈ వాక్యం ద్వారా నీవు బలపడు ప్రియ బిడ్డ, నువ్వు జయించగలవు. తాను శోధింపబడి శ్రమలు పొందిన గనుక శోధింపబడ్డ వారికి సహాయం చేయగలవాడు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, ఆ కేపబిలిటీ ఉంది. ఆయన హీ హస్ గోన్ ఆల్ విత్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. ఆ యొక్క శ్రమల ద్వారా, శోధనల ద్వారా అతడు ఎంతో శ్రమపడ్డాడు. కానీ వాటికి లొంగలేదండి, వాటిని అలవాటు చేసుకోలేదు.
ఈ వాజ్ నాట్ బీన్ కంటామినేటెడ్, ఆ యొక్క అంటువ్యాధిగా దాన్ని అంటించుకోలేదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి సైతాను ఏ విధంగా ఎదుర్కోవాలో ఆయనకు బాగా తెలుసు. యేసు ప్రభువును కలిగి ఉంటే ఆ యొక్క ఎంకరేజ్మెంట్, ఆ యొక్క సహాయము, ఆ ఎస్కేప్, ఆ ఐడియాస్ అన్నీ నీకు ఇస్తాడు. సహాయం చేయగలవాడై ఉన్నాడు ఆయన. నీకు నాకు సహాయం చేయగలవాడు, ఎందుకంటే ఆయన సాతానును జయించి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్టయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువు నీ యొక్క ప్రధాన యాజకుడైతే ఈ హ్యాజ్ అన్ ఎవ్రీ కెపాసిటీ కనుక నిన్ను ఆ యొక్క శోధనలో పడనీయకుండా అతడు నిన్ను కాపాడుతాడు. మానవుడు బలహీనుడు కాబట్టి త్వరగా అతడు అట్రాక్టివ్ అయిపోతాడు. ఆ యొక్క పాపముల విషయమై అతడు లొంగిపోతాడు. కానీ యేసు ప్రభు బలవంతుడు, పాపాన్ని జయించాడు. యు నో హౌ టు డీల్ విత్ ద సిన్స్. ఆ యొక్క శాతాన్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో అతనికి తెలుసు. కాబట్టి నీవు అతన్ని కలిగి ఉండాలి. అందుకే సహానుభావుడు లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడ్డాడు. నీవు శోధింపబడ్డావా? శోధింపబడలేదు. యోబు ఏ విధంగా శోధింపబడ్డాడు? అన్నీ తీసుకున్నాడు యోబు దగ్గర నుంచి, ప్రాణం మాత్రం వదిలిపెట్టమన్నాడు. యోబు తన ఆరోగ్యాన్ని కోల్పోయి ఆ పెంకులతో ఒళ్ళంతా రాసుకుంటున్నాడు. భార్య అతనితో ఏమంటుంది? నీ యొక్క దేవుడు నిన్ను ఈ విధంగా పనిష్ చేస్తున్నాడు, వై డోంట్ యు కర్స్ హిమ్, ఆయనను శపించి నువ్వు మరణించు అంటుంది. కానీ యోబు ఏమన్నాడో తెలుసా అండి? ఆయన ఏమన్నాడు? ఇచ్చువాడు ఆయన్నే, ఇచ్చినప్పుడు నేను సంతోషంగా తీసుకున్నాను, ఆనందించాను. ఆయన తీసుకున్నందుకు నేను ఎందుకు కంప్లైంట్ చేయాలి? లెట్ ఇట్ హ్యాపెన్. ఆ విధంగా ఉండాలి. నీవు ఎంతో శ్రమ పడుతున్నావు అనుకుంటవచ్చు, నువ్వు ఎంతో బాధపడుతున్నావు అనుకుంటవచ్చు, ఎన్నో రోగాలతో ఉన్నావు అనుకుంటవచ్చు. కానీ నువ్వు ముఖ్యంగా రోగాలు కాదండి, నువ్వు శ్రమ పడుతున్నది నీ ఆత్మీయంగా, నీ హృదయంలో శ్రమ పడుతున్నావు. నువ్వు రక్షణ కలిగి ఉండాలి. కాబట్టి ఆ యొక్క శ్రమలు నీవన్నీ పోతాయి. ఈ యొక్క జీవితము ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ వన్, అన్లిమిటెడ్ వన్. ఆత్మీయ జీవితము అది కలిగి ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. వాటిని ఎదుర్కొన్నట్టుకు తన ప్రజల పట్ల ఆ సానుభూతి చూపగలడు. ఆయన నీకు దయగల దేవుడు. ఈ హ్యాస్ హిస్ ఓన్ గ్రేస్, అబండెన్స్ ఆఫ్ గ్రేస్, అన్లిమిటెడ్ గ్రేస్. ఆ యొక్క సమాధానాన్ని, శాంతిని నీకు ఇస్తానంటున్నాడు. కనుక యేసుకు ఆ యొక్క సాతాను యొక్క గురి తెలుసు, ఆయన యొక్క ఎత్తులు తెలుసు, ఏ విధంగా అతన్ని ఎన్నుకోవాలో అతనికి తెలుసు. ఎందుకంటే ఆయన నిజమైన రక్తమాంసాలతో వచ్చాడు, అనుభవించాడు. కాబట్టి నిన్ను నన్ను రక్షించే స్తోమత కలిగి ఉన్నాడు. కనుక మన యొక్క నమ్మకాన్ని విరుద్ధంగా సాతాను చెడు బలాన్ని ఎన్నో విధాలుగా మనల్ని ప్రేరేపిస్తుంది, ఎన్నో అగ్నిబాణాలను వదులుతుంది. కానీ వాటిని ఎదుర్కొనే శక్తి యేసు ప్రభు మనకిస్తాడు. ఆయన ఎదుర్కొన్న విధానాన్ని మనకు కల్పిస్తాడు. అందుకే ఆయన ఆ విధంగా ఎదుర్కొని పాపం లేని వాడిగా జీవించాడు ఈ లోకంలో. బీయింగ్ ఇన్ ద వరల్డ్ బట్ హీ హాజ్ నెవర్ బీన్ ఎ సిన్నర్. ఆయన ఈ లోకంలో జీవించుతూ లోకంలోని అలవాట్లను ఎన్నడూ అలవాటు చేసుకోలేదు. ఆయన ఏ గుణగణాలతో వచ్చాడో, ఏమి చెప్పబడి ఈ లోకానికి వచ్చాడో అదే విధంగా జీవించి తిరిగి అదే విధంగా ఆయన ఏ సంపాదన లేక ఒక మంచి అనే దాన్ని సంపాదించుకొని, నీతిపరుడని ఒక గుణాన్ని సంపాదించుకొని ఆయన తిరిగి తండ్రి యొద్దకు చేరినట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ విజయవంతంగా బయటకు వచ్చాడు, మనల్ని కూడా ఆ విధంగా రప్పిస్తాడు. కాబట్టి 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. నీవు దేవుణ్ణి నమ్మినట్టయితే నువ్వు అంత ఈజీగా కిందికి పడిపోవు. ప్రియ బిలీవర్, మీరు బిలీవర్ అంటే నమ్మకం ఉంచిన వాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచినట్టయితే నీవు ఆ విధంగా తప్పించుకోగలవు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపనీయడు. యోబు విషయమై నేను మాట్లాడాను. ఆ యోబుకు కలిగిన శోధనలు ఎన్ని అండి? అన్లిమిటెడ్. పిల్లలను కూడా తీసివేశాడు, భూములను, ఆయన పశువులను, ప్రతిని, చివరికి ఆరోగ్యాన్ని, స్నేహితులను కూడా తీసివేశాడు. అయినా కానీ సహించుకునే శక్తిని అతడు ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. దేవుడు ఆయనకు సహించగలిగినంత ఎక్కువగా మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్నట మార్గము కలుగజేయును. యేసు ప్రభు ఆ యొక్క మార్గము ఆయన పొంది ఉన్నాడు. ఆ చివరి గడియల్లో ఆయన ఎప్పుడైతే తనకు నిస్సహాయుడైతున్నాడో, అతనికి తెలిసిపోయిందో, సమాప్తమని చెప్పి చివరిగా తన యొక్క ఆత్మను తీసి తండ్రి చేతుల్లో పెట్టాడు. హల్లెలూయా! ఎంత ఉపాయముతో అతడు త్వరగా
అంత త్వరగా యాక్ట్ చేశాడు. ఈరోజు నీవు ఎవరి చేతుల్లో పెడుతున్నావు? ఒకవేళ ఆ శోధనలో నీకు తప్పించుకునే నీకు ఆ కెపాసిటీ లేదేమో, కానీ దేవుడు ఒక మార్గాన్ని చూపెడుతున్నాడు. నీ యొక్క ఆత్మను ఇమీడియట్గా దేవునికి అర్పించాలని. నీవు అర్పిస్తున్నావా? ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీ యొక్క ఆత్మతో? ఎందుకంటే ఎప్పుడు మనకు చావు దెబ్బతీస్తుందో మనకు తెలియదు. ఈ లోకము అన్సర్టన్ అండి. నీవు దీన్ని నిర్ధారణ చేయలేవు, నీకు గ్యారంటీ పీరియడ్ లేదు. కాబట్టి ఈరోజు ఆ శోధనను తప్పించుకునే మార్గము ఆయన కల్పిస్తున్నాడు. కాబట్టి పరీక్షలు విశ్వాసికి వస్తాయి. ఎలా ఎదుర్కొనే శక్తిని, ఉపాయాలను ఆయన మనకిస్తాడు. యేసుప్రభు మనకిస్తాడు. మనము సహించగలిగే దానికంటే ఎక్కువగా శోధింపనీయడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. తాను శ్రమపడియు మనల్ని మరి సుఖంగా రక్షణలోనికి నడిపించాడు. ప్రియ బిడ్డ, నీవు ఆయన సాతాను ద్వారా, మొదటిగా ఆయన తండ్రి ద్వారా శ్రమపడ్డాడు. తండ్రి చేతుల్లో సొంత కుమారుణ్ణి శ్రమ పెట్టినట్టు చూస్తున్నాము. అది నిన్ను నన్ను నీతిమంతులుగా మరి తండ్రి యొద్దకు చేర్చనికి. రెండవది, ఈ లోకంలోనికి రాగానే సాతాను చేతుల్లో అతను శ్రమపడ్డట్టు చూస్తున్నాము. మూడవదిగా మనం చూడవలసింది ఏంటంటే, ఎవరి చేతుల్లో ఆయన శ్రమపడ్డాడు? ఆయన నీతి నిమిత్తమై శ్రమ పొందినట్టు చూస్తున్నాము. నీతి నిమిత్తమై. పీపుల్ వర్ నాట్ రైచస్ పీపుల్. ఆయన చూశాడు ఆ యొక్క నీతి నిమిత్తమై. ఈ సఫర్డ్ ఫర్ రైచస్నెస్. ఆ యొక్క నీతి గురించి ఆయన శ్రమపడ్డట్టు మనం చూస్తున్నాము. ఎవరి చేతుల్లో? అనీతిమంతులను నీతిమంతులుగా చేసి తండ్రి యొద్దకు చేర్చనీకి. రక్షణనైతే కల్పించాడు, విశ్వాసాన్ని కల్పించాడు. కానీ మీరు తిరిగి పడిపోయినట్టయితే అనీతిమంతులుగా మారతారు. కాబట్టి నీతి కలిగి ఉండండి. మీరు ఎదురు చూడండి. ఆ అక్షయ అయిన ఆ యొక్క స్వాస్యం కోసము మీరు నీతి కలిగి ఉండాలని. మూడవదిగా, మనుషుల చేతుల్లో ఆయన శ్రమపడ్డాడు. ప్రియ బిడ్డ, నీ చేతుల్లో, నా చేతుల్లో. మొదటిగా తండ్రి చేతుల్లో ఆయన శ్రమపడ్డాడు. రెండవదిగా సాతాను చేతుల్లో శ్రమపడ్డాడు. అనీతిమంతుల చేతుల్లో ఈయన శ్రమపడ్డట్టు చూస్తున్నాము. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనము, ఆయన దూషింపబడియు బదులుగా దూషింపలేదు. మానవులను రక్షించనీకి వచ్చాడు. మానవులను హీలింగ్ చేశాడు. మానవులకు ప్రీచింగ్ చేశాడు. జీవాహారాన్ని ఇచ్చాడు, జీవజలాలను ఇచ్చాడు. కానీ ఆయనను మానవులు ఏం చేశారు? నీతి లేదు కాబట్టి దూషించారు. ఎంతో దూషించారు, ఎంతో పనిష్ చేశారు, ఎంతో వెలివేశారు. ఆయనను దూషించారు. ఆయనను మరి ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఆయనను శ్రమ పెట్టారు. పక్కలో బల్లెం పెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, గడ్డం పెరికారు, ఉమ్మారు, వీపును దున్నారు. ఈ విధంగా ఆయనను బట్టలు లేకుండా చేశారు. హ్యూమిలియేటెడ్ అంటే అవమానకర స్థితిలో ఆయనను ఉంచారు. ఆయన కానీ బెదిరింపక న్యాయం కోసము ఆయన వ్యతిరేకించలేదు. అది దేవుని చిత్తంగా ఆయన తలంచుకొని ఆయన న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అదే చివరి యాక్ట్ ఆయన చేసింది. న్యాయంగా మరి నేను కాదు న్యాయం తీర్చేది, కానీ మనల్ని నీతిమంతులు చేయనీకి మన మీద ఏ దోషం లేకుండా తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన మన గురించి ప్రార్థించారు. అనీతిమంతులను నీతిమంతులుగా చేయనీకి మనుషుల చేతుల్లో శ్రమపడి కూడా ఆయనను వారిని నీతిమంతులుగా చేయనీకి చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చింది మనల్ని నీతి న్యాయంగా బ్రతికి తండ్రి యొక్క సన్నిధిలో చేర్చనీకి. హల్లెలూయా. ఆ విధంగా వచ్చిన దేవుణ్ణి మనము, ఆ విధంగా వచ్చిన రక్షకుణ్ణి మనము ఈ విధంగా నశింపజేయనీకి చూశాము. కానీ అతడు నశింపచేయనీకి రాలేదు. కాబట్టి అతన్ని ఎంత తిట్టినా, కొట్టినా, శ్రమ పెట్టినా ఆయన నిన్ను నన్ను క్షమించమని ప్రార్థించాడు. ఆయన నీతి న్యాయంగా తీర్పు తీరుస్తాడని తండ్రి చేతుల్లో తను తాను అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18లో చూసినట్టయితే, నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇటువంటి కుమారుడు విధేయుగల కుమారుడు కాబట్టి ఆయన ఎంత కెపాసిటీతో, ఎంత తండ్రికి లోబడి ఆ నిర్ధారణతో చెప్తున్నాడో, నేను దాన్ని మరలా తన ప్రాణాన్ని దాన్ని పెట్టుచున్నాడు నీ కొరకు, నా కొరకు. తండ్రి చిన్న ఆజ్ఞ ఇచ్చాడు. తండ్రి పోయి శ్రమ పడమన్నాడు. వాళ్ళను విడిపించడానికి నువ్వు శ్రమ పడాలన్నాడు. ఈ విధంగా ఆయన వచ్చి కిందికి వచ్చి నేనే దాన్ని మరలా తీసుకున్నట్లు ప్రాణాన్ని పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి ప్రేమించుచున్నాడు. ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులు ఎంతమంది కుమారులను ప్రేమిస్తున్నారండి?
నీవు ఒబీడియంట్గా ఉంటే, ఏ స్థితిలో ఉన్నా, ఏ గొప్ప స్థితిలో ఉన్నా, ఏ మధ్య స్థితిలో ఉన్నా, బీద స్థితిలో ఉన్నా నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. అప్పుడే నువ్వు ఈ లోకపు తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తేనే ఆత్మీయ తండ్రిని నువ్వు గౌరవించగలవు, ఆయన నిన్ను ప్రేమించగలడు. అందుకే యేసు ప్రభువును ఇక్కడ చూడండి, నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునూ ఆ ప్రాణము తీసుకున్నాడు. ఎంత కెపాసిటీ, ధైర్యంతో చెప్తున్నాడు, నిర్ధారణతో చెప్తున్నాడు. నా ప్రాణము ఏ సాతాను కాదు, ఏ మనుషుడు కూడా తీసుకోలేదు. వీళ్ళేం తీసుకుంటారు? నన్ను శిక్షిస్తున్నారా? నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రి నన్ను తీసుకుంటాడు. అదేవిధంగా నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను. నా అంతటా నేను, నా తండ్రి చెప్పినంత మాత్రాన నేను ఒప్పుకోవాలా? కానీ నేను ఒప్పుకుంటున్నాను, బికాజ్ హీ ఈజ్ మై ఫాదర్. నీవు ఒప్పుకోవట్లేదు, ఈ లోకపు చిల్డ్రన్ ఒప్పుకోవడం లేదు, కానీ పరలోకపు తండ్రి యేసు ప్రభు ఒప్పుకున్నాడు. ఎంతో దూరము, తండ్రి ఇక్కడ లేడు, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అయినా అతడు తన యొక్క టాస్క్ను వదలలేదు, తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు. దాన్ని పెట్టుకొనుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం గలదు. ఇది నా తండ్రి నాకు ఇచ్చాడు. నీ తండ్రి నీకేమి ఇచ్చాడు? నీవు నీ తండ్రికి ఏమి ఇచ్చావు ఈ లోకంలో? దట్ ఈస్ ద క్వశ్చన్, డియర్ చిల్డ్రన్. మీరు తప్పకుండా చూడాలి, ఏ యొక్క చిల్డ్రన్ ఈ రోజుల్లో మరి సరిగా లేరండి. కానీ యేసు ప్రభు మాత్రము శ్రమపడుతూ నన్ను తండ్రికి లోబడుతూ ఆయన నన్ను రక్షించనీకి వచ్చాడు. గనుక క్రీస్తును ప్రేమిస్తున్నావా కుమారుడ? పాపుల కోసము, ఆయన ప్రజల కోసము ఆయన ప్రాణం పెట్టాడు. తండ్రి అతన్ని ఎంతో ప్రేమించాడు, ఘనపరిచాడు. అన్ని నామముల కంటే పైనామంగా వచ్చాడు. ఆయన యొక్క నామము పైనామంగా ఉంది. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక అతన్ని ఒప్పుకోవాలన్నట్టు మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఆయన మరణించి తిరిగి సజీవంగా లేపడానికి ఎవరు ఆపలేరు. తండ్రి ఆయనకు ఆ ఆధిక్యతనిచ్చాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచి తండ్రి ఒడిలో అతను కూర్చున్నాడు. ఆయన 2 విధాలుగా మనకు సహాయపడుతున్నాడు. పాపములు మనవి, శిక్ష అతనిది. గాయములు అతనివి, మరి స్వస్థత మనది. ఈరోజు 1 పేతురు 2వ అధ్యాయము 24-25 వచనంలో చూసినట్టయితే, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థతను అందుతున్నాయి. మన పాపముల విషయమై, అనీతిమంతుల పాపం విషయమై, నీతి విషయమై మనం జీవించినట్లు. నీతి విషయము అంటే మనుషులు ఈ నీతి లేదు కాబట్టి నీ నీతి కల్పించడానికి అతడు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు. ఆయన పొందిన గాయముల చేత నీకు నాకు స్వస్థత వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థిస్తాం. స్తోత్రములు, హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఈ లోకంలోనికి వచ్చావు, శ్రమపడ్డావు, తండ్రి చేతుల్లో శ్రమపడ్డావు. 2వ విధంగా సాతాను చేతుల్లో శ్రమపడ్డావు, వారిని జయించావు, ఆ శ్రమలను జయించావు. మన్నాయన 3వదిగా మానవునికి రక్షించనీకి వచ్చావు. మానవులు నీ తీరుగా కనబడేవారు, నీవు జన్మింపజేసిన ప్రతి మానవుడు నిన్ను శ్రమ పెట్టాడు. వీటన్నిటిని శ్రమను గెలిచి నీవు మమ్మలను రక్షించుకోనికి ఈ లోకంలోనికి వచ్చావు. ప్రతి ఒక్కరికి సహాయం పడుము, వారి అక్కర్లను తీర్చమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్న ప్రకటననండి. మీకు ఎలాంటి మీటింగ్స్ ఉన్నా, ఎలాంటి సంతోషకరమైన బాధాకరమైన మీటింగ్స్, కూడికలు, ఎలాంటిది ఉన్నా, మీ చర్చిలో పాస్టర్ లేకున్నా యూ కెన్ కాల్ మీ. నేను మీ దగ్గరికి రాగలను. నా ఓన్ ఎక్స్పెన్సెస్తో నాకేమి ఇవ్వనక్కర్లేదు. నేను అన్ని విధాలా మీకు ఆత్మీయ ఎదుగుదల దయచేయగలను. మరి నాకు ఒకవేళ మీరు హెల్ప్ చేయాలంటే, నా ఫ్యామిలీ గురించి, నా 2 సన్లు, నా 2 మనమన్లు, 2 చిల్డ్రన్ ఉన్నారు, వారి గురించి మరి మీరు ప్రార్థించండి. నాతో సేవకుడు ఉన్నాడు, అతడు హ్యాండిక్యాప్, అతనికి 2 చిల్డ్రన్, వారి గురించి కూడా ప్రార్థించండి. ఈ యొక్క ఎపిసోడు మా యొక్క గ్రాండ్ చిల్డ్రన్ స్పాన్సర్ చేశారు. మరి వారి గురించి కూడా ఎక్కువగా ప్రార్థించమని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రత్యేక ప్రార్థన కొరకు మమ్మను సంప్రదించవలసిన మా సెల్ నంబర్లు 8790743911 మరియు 9705519434. రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 9860604665 మరియు 04027125345.